మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన క్రైస్తవ విశ్వాసులకు, క్రైస్తవేతరులకు అపోస్తలిక్ పెంతెకోస్టల్ చర్చ్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీ రెవరెండ్ ఎస్ అబ్రహాం గారి ఆధ్వర్యంలో జరుగుచున్న క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన సంఘ యవనస్తులు మంచి సువార్తను మీ యొద్దకు తీసుకురావాలని చేస్తున్న ఈ చిన్న ప్రయత్నమే శిక్షకు ప్రతిగా అనే ఈ స్కిట్. ఇది ఒక చిన్న క్రైస్తవ కుటుంబం. ముఖ్య పాత్రలుగా తండ్రి, ఇద్దరు కుమారులు. తండ్రిగా యాకోబు, పెద్ద కుమారుడిగా విక్టర్, చిన్న కుమారుడిగా పీటర్ మరియు కొన్ని పాత్రలు మీ ముందుకు రాబోతున్నాయి. రే పెద్దోడా, రే చిన్నోడా, కుటుంబారాధన చేసుకుందాం రండి. సరే నాన్నగారు. అలాగే నాన్న. బాబు రండి, ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువా, గొప్ప దేవుడా, శక్తిమంతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయనా. ఉదయకాలం నుండి మా కుటుంబం అందరినీ నువ్వు దీవించావు, ఆశీర్వదించావు. అందును బట్టి నీకు వందనాలు నాయనా. మా చేతి పనులను నువ్వు కాపాడావు, అందును బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ సాయంకాలం అందు ప్రభువా, మా కుటుంబం అంతా సమితంగా నీ పాదాల సన్నిధిలో ప్రభువా మోకరించి ప్రార్థించుటకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. అందును బట్టే సమస్త మహిమ నీకే చెల్లించుతున్నాం నాయన. ప్రభువా తండ్రి, ఈ చిన్న ప్రాథమిక ఆశని చేర్చుకోమని యేసుక్రీస్తు నామములో అడుచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆదివారపు ఆరాధనలో తండ్రి తన ఇద్దరు కుమారులతో సమయం అవుతుంది కనుక ఈ యొక్క ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. అందరూ కూడా మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని ఒక ఆరాధన మనం ప్రారంభించుకుందాం. దయగల మా తండ్రి, నీ కృపగల పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గడిచిన విశ్రాంతినం నుండి ఒక విశ్రాంతినం వరకు మమ్మల్ని ఎంతగానో మీ సజీవమైన రెక్కల కింద కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు యేసయ్యా. ఈ యొక్క దినాన్న ఈ యొక్క ఆరాధన మేము ప్రారంభించుండగా మీరు మాతో ఉండండి, మీరు సహాయం చేయండి. రావాల్సిన ప్రతి బిడ్డని కూడా మీరు తోడుకొచ్చేటట్టు సహాయం చేయండి. నీ కృప, నీ కనికరము, నీ కాపుదల మా పట్ల ఉంచి మమ్మల్ని నడిపించమని, ఈ కొద్ది ప్రార్థన మీరు ఆలకించమని యేసు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రతి ఒక్కరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే పరిశుద్ధ లేఖనంలో నుండి కీర్తనల భాగం 1వ అధ్యాయం మన మధ్యలో ఎవరో చదివి వినిపించవలసిందిగా కోరుచున్నాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్యకులు కూర్చున్న చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. పరిశుద్ధ లేఖనం సెలవిస్తున్నది ఏమిటంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గంలో నిలువక. దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకూడదు, అలాగే పాపుల మార్గంలో మనం నిలవకూడదు. అసలు ఈ దుష్టులు అంటే ఎవరు, దుష్టులు అంటే ఎవరు అనేది మనం చూస్తే కనుక దేవుని ఎరుగని వారందరూ కూడా దుష్టులు. పాపుల మార్గమున నిలువక, ఈ పాపులు అంటే చెడు త్రోవలకి, చెడు స్నేహాలకి గురైపోయి లోకానుసారంగా లోక వ్యసనాలకి లోబడిపోయిన వాళ్ళందరూ కూడా పాపులు. ఈ దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకూడదు, అలాగే ఈ పాపుల మార్గాన మనం నిలవకూడదు. అపహాసకులు కూర్చుండు చోటును మనం కూర్చుండకూడదు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. మనం ఈ ప్రజెంట్స్ జరుగుతున్న ఈ సన్నివేశాలు కనుక మనం చూస్తే, యవనస్తులందరూ కూడా దేవునికి దూరం అయిపోయి దేనినైతే దివారాత్రము ధ్యానించాలో దాన్ని ధ్యానించకుండా ఈ యొక్క ఫోన్లు, సెల్ ఫోన్లు, చెడు స్నేహాలు, వీటన్నిటికీ లోనైపోయి వారి యొక్క సమయాన్ని అంతా వ్యర్థం చేసేస్తున్నారు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని మనకు లేఖనాలు సెలవిస్తున్నాయి. మనం ఎప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి విషయాలు పాటిస్తూ ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని, దేవుడిచ్చినటువంటి లేఖనాలని, దేవుడు చెప్పిన విషయాలన్నిటిని కూడా
దివారాత్రమంతా మనం ధ్యానించినప్పుడు మనం ధన్యులమవుతాం. ఈ విధంగా మీరందరూ కూడా లోకాశలకు దూరంగా దేవునికి దగ్గరగా ఉండాలని ఆశిస్తూ ఈ కొద్ది మాటలను దేవుడు దీవించునుగాక. ఆమేన్. తండ్రి ఇదంతా గమనిస్తూ ఉంటాడు. నాన్నగారు, నాన్నగారు, ఏమైంది నాన్నగారు? రే తమ్ముడు, తమ్ముడు. ఏటనే ఎందుకు అలా కంగారు పడిపోతున్నావు? ఉదయం నుంచి నాన్నగారు చూస్తుంటే చాలా కంగారుగా ఉంది తమ్ముడు. దగ్గుతుంటే నోట్లోంచి రక్తం పడుతుంది తమ్ముడు. తమ్ముడు రా తమ్ముడు, నాన్నగారిని హాస్పిటల్ తీసుకెళ్దాం. ఏ మాత్రం దానికి ఎందుకని నువ్వు కంగారు పడి మా అమ్మలందరినీ కంగారు పెడుతున్నావు? హాస్పిటల్ తీసుకెళ్ళు. నాకు చిన్న పార్టీ ఉంది, చూసుకొని వస్తాను. అరే పెద్దోడా, తమ్ముడిని ఇబ్బంది పెట్టకురా, మన ఇద్దరం వెళ్దాం హాస్పిటల్కి. డాక్టర్ గారు, ఒకసారి మా నాన్నగారికి ఏమైందో చూడండి డాక్టర్ గారు. బాబు, ఏమైంది మీ నాన్నగారికి? డాక్టర్ గారు, ఈరోజు ఉదయం మా నాన్నగారు టిఫిన్ చేసిన తర్వాత దగ్గుతూ ఉంటే నోటి నుంచి రక్తం పడింది డాక్టర్ గారు. నాకు ఎందుకో చాలా కంగారుగా ఉంది డాక్టర్ గారు. ఒక్కసారి ఏమైందో చూడండి డాక్టర్ గారు. మీరు ఏం కంగారు పడకండి, నేను చూస్తాను. ఇంతకన్నా మంచిది కొన్ని టెస్టులు చేద్దాం, ఈరోజు హాస్పిటల్లో ఉంచండి. సరే సార్, సరే అండి. ఏమండి, రిపోర్ట్లు వచ్చాయి, డాక్టర్ గారు పిలుస్తున్నారు. బాబు విక్టర్, మీ నాన్నగారు రిపోర్ట్లు వచ్చాయమ్మా. మీ నాన్నగారికి నోట్ అంటే రక్తం పడ్డ ఏదో పుష్టే అమ్మా. ఇంతకుముందు ఎప్పుడైనా ఎలా పడిందమ్మా? లేదు డాక్టర్ గారు, ఇదే ఫస్ట్ టైం అండి. ఏమైంది డాక్టర్ గారు? బాబు, మీ నాన్నగారికి బ్లడ్ క్యాన్సర్ అమ్మా, చివరి దశలో ఉంది. డాక్టర్ గారు అలా అనకండి డాక్టర్ గారు. నేను చేయవలసిన వైద్యం అంతా నేను చేశానమ్మా. ఇంకొక పై అంతా దేవుడి దయ. మీ నాన్నగారిని ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. డాక్టర్ గారు అలా అనకండి డాక్టర్ గారు. ఎలాగైనా సరే, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్లేదు డాక్టర్ గారు. మా నాన్నగారు బ్రతికించండి డాక్టర్ గారు. మా నాన్నగారు మాకు కావాలి. లేదమ్మా, నేను చేయవలసిన ప్రయత్నం అంతా నేను చేశాను. ఇంకా పై అంతా దేవుడి దయ అమ్మా. అన్యా వచ్చేసారా? చూసావు కదా, నువ్వు ఊరికి భయపడిపోయావు. డాక్టర్ గారు చూడు, నాన్నగారిని ఇంటికి పంపించారు కదా. తమ్ముడు, నాన్నగారిని బాగుండి కాదు ఇంటికి పంపించేస్తా. నాన్నగారికి బ్లడ్ క్యాన్సర్ రా, లాస్ట్ స్టేజ్లో ఉందని చెప్పారురా. ఇంకా నాన్నగారు ఎన్నో రోజులు బ్రతకర్రా, ఇంకెన్నో రోజులు మన మధ్యన ఉండరు. జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఇంటికి పంపించారు తమ్ముడు. ఏం మాట్లాడుతున్నావు అన్యా? ఎంత పని జరిగింది? నేను నమ్మలేకపోతున్నాను. ఏం కాదులే అన్నా, మనం ప్రార్థన చేద్దాం. సరే తమ్ముడు, ఉపవాసం ఉండి ప్రార్థించేద్దాం తమ్ముడు. ఇదిగో అన్యా, ప్రార్థన అయితే చేస్తాను కానీ ఉపవాసాలై ఉండడం నా వల్ల కాదు. ఎందుకంటే నేను రోజుకి పార్టీలకి వెళ్తుంటాను కాబట్టి. అరే పెద్దోడా, తమ్ముడిని ఏమి ఇబ్బంది పెట్టకురా. ఎలా జరగాలనుకుంటే అలా జరుగుతుంది. అంతా దేవుని చిత్తం. చూడు పెద్దోడా, తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోమని మీ అమ్మ చనిపోయే ముందు నా దగ్గర మాట తీసుకుంది. చూడు బాబు, నేనున్నా లేకపోయినా మీ తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో. అవసరమైతే నీ ప్రాణం పణంగా పెట్టన్నా వాడిని కాపాడుకో. ఇదే నా చివరి కోరిక. అలా అనకండి నాన్న. సరే నాన్న, సరే, మీకు మాట ఇస్తున్నాను. తమ్ముడికి నా ప్రాణం ఇచ్చినా సరే, ఏ ఆపదొచ్చినా నేను కాపాడుకుంటాను నాన్న. బాబు చిన్నోడా, బాబు పెదోడా, నాకు తెలుస్తుంది నేను ఇక బ్రతకనని. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. అరే చిన్నోడా, ఒకసారి లారా బాబు. ఇదేంటి మా నాన్న పిలుస్తున్నాడు? నేనంటే ప్రేమ కదా, నా కోసం ఆస్తులు ఎక్కడైనా ఉన్నాయేమో, నాకు చెప్తాడేమో. అన్యా, నువ్వు ఒకసారి పక్కుండు. అరే చిన్నోడా, నేను బ్రతకనని నాకు తెలుస్తుంది. నేను మరణిస్తే
మీ అన్నీని దేవుని రాజ్యంలో ఏనాటికైనా చూస్తానని నాకు నమ్మకం ఉంది. కానీ నిన్ను గురించే అవకాశం ఉండదేమో అని నాకు బెంగగా ఉందిరా. చూడు బాబు, మన కొరకు ఆ దేవాది దేవుడు మానవ రూపుడై ఈ భూలోకంకు వచ్చి మనందరి పాప విమోచనకై ఆయన బలియాగమై ఉన్నాడు. ఆ పరిశుద్ధ దేవుడు మన కొరకు ఎన్నో బాధలు పడి ఘోరమైన శిలువపై మరణించి పునరుద్ధాండై తిరిగి లేచి మనకు మార్గం చూపించున్నాడు. ఆ మార్గంలో నీవు ఉండాలి. ఆ నిత్య రాజ్యంలో నిన్ను చూడాలి. అదే నా కోరిక బాబు. తండ్రి మరణించిన తరువాత చిన్న కుమారుడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాడు. త్రాగుడు, మత్తు పదార్థములకు బానిసై అడిగేవారు లేక స్నేహితులతోనే ఎక్కువగా ఉండేవాడు. తండ్రి భయం, దేవుని భయం లేకుండా ఉండేవాడు. రే అజయ్, విజయ్, ఇలా రండిరా. ఏంట్రా పీటర్? చెప్పరా పీటర్. ఏం లేదురా, ఎంతెంత కాలం అనరా మనం ఈ చిన్న చిన్న పార్టీలు పబ్బులు అని. ఏం లేదురా, డబ్బు మనం చాలా ఎక్కువగా సంపాదించి ఎలాగైనా సరే జీవితంలో గుర్తుండిపోయేలాగా తాగుతూ అలా చిల్ అవుతూ ఏ బ్యాంకాక్ గోవా వెళ్ళి ఎంజాయ్ చేద్దాం రా. సరేలేరా, అలాగే చేద్దాం. మరి నీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా పీటర్? చెప్పు, త్వరగా అమలు చేద్దాం. నా దగ్గర ఒక ప్లాన్ ఉందిరా. చెప్పరా, త్వరగా చెప్పు. ఏం లేదురా, మీకు ఈ ఒక్క ప్లాన్ చెప్పాలంటే మీరు ముందు నాకు ఒక మాట ఇవ్వాలి. ఒకవేళ మన టైం బాగోక ఏ పోలీసు వాళ్ళకి ఎవరికైనా దొరికితే మిగిలిన వాళ్ళ పేర్లు ఎవరివి కూడా బయటికి రాకుండా ఉండాలి అని నాకు మీరు మాట ఇవ్వండి. సరేరా, మాట ఇస్తున్నాం. మా మీద నమ్మకం లేదా? రే ఏం లేదురా, ఇవాళ మన వీధి చివర సేటు గారు డబ్బులు డ్రా చేయడం చూశాను రా. ఆ డబ్బు ఎంత అంటే ₹1 కోటి రా. అంతేకాదు, ఆ కోటితో పాటు ఆయన దగ్గర చాలా బంగారం చూశాను రా. ఇవాళ రాత్రి 2 గంటలకి ఎలాగైనా సరే చావైనా బ్రతుకైనా మనం తెగించి ఆ సేటు గారి ఇంట్లో డబ్బులు కొట్టి ఈ దేశం నుంచి విదేశాలకు పారిపోదాం రా. ఓకేరా, ప్లాన్ చాలా బాగుంది, అలాగే చేద్దాం. రే మన స్పాట్ తెలుసు కదా, రేపు మన స్పాట్ దగ్గర కలుసుకుందాం. రే విజయ్, గమనించావా? ఈ మధ్య ఈ పీటర్ గారి ధోరణి పూర్తిగా మారిపోయింది. మన మీద ఏదో యజమాయిషీ చెల్లించాలని వీడు బాగా ప్రయత్నిస్తున్నాడు. ఈ ప్లాన్ అనుకున్నట్టుగా జరిగితే డబ్బు మనది అయిపోవాలి, నేరం వాడిది అయిపోవాలి. ఎలాగన్నా సరే ఈ దొరికిన అవకాశాన్ని వదలకుండా లోపల ఏం చేయాలరా? ఏమంటావు? సరేరా, నువ్వు చెప్పిన బాగానే ఉంది. ఈ పీటర్ గారు నేను గమనిస్తున్నాను, చాలా ఎక్స్ట్రాలుగా ఉంది. సమయానికి దొరికాడు, మన చేతుల నుంచి తప్పించుకోవడం కష్టం. రే అజయ్, విజయ్ వచ్చారు కదరా, మనం అనుకున్నట్టే ఇవాళ చేద్దాం. ఆ సేటు ఇంటికి నేను వెళ్తాను. వెళ్ళి సేటు తలుపు కొట్టగలనే సేటు బయటకు వస్తాడు. తర్వాత ఏం చెయ్యాలో మీకు తెలుసు కదా. బాగా తెలుసు. అభి కౌనే రే, రాత్రి పూట మాది దగ్గరికి అప్పు కోసం వచ్చింది. మీది అప్పు కోసం రాలేదురా, ఈ రోజు నీది సంగతి చూద్దామని మాది వచ్చింది. రే ఆడితో మాట్లాడరా. రే ఆడు మనం చూసే చంపే. రే చంపేయడమేంట్రా, నాకేం అర్థం కావట్లేదురా. చంపే. ఆడు మనం చూసారా, చంపే. రే నేను చంపలేనురా. చంపేరా. రే నేను చంపలేనురా. రే ఎవడ్రా ఇక్కడ రాత్రి దొంగతనానికి వెళ్ళి సేటు గారిని చంపింది? హత్య చేసి ఇంత ధైర్యంగా ఉన్నారు? సార్ ఏం చెప్తున్నారు, మాకేం అర్థం కావట్లేదు సార్. మేము హత్య చేయడం పెట్టి మేము దొంగతనానికి వెళ్ళబెట్టండి. రే దొంగ నాటకాలు ఆడకండ్రా. మీ అందరికీ ఓ లీడర్ ఉన్నాడని మాకు తెలుసు.
వాడు మీరు కలిసి ఈ నేరం చేశారని మా దర్యాప్తులో తెలిసిందిరా. ముందు మీరు పదండ్రా. అసలేనోడు ఆడే వస్తాడురా. ముందు మీరు పదండ్రా. సార్ మీరు చెప్పింది వాస్తవమే సార్. మా లీడర్ మాకు ఈ ప్లాన్ చెప్పాడు సార్. కానీ మాకు భయం వేసి మేము వెళ్ళలేదు సార్. మాకు తెలిసి వాడే చేసి ఉంటాడు సార్. మమ్మల్ని నమ్మండి సార్, ప్లీజ్ మమ్మల్ని నమ్మండి సార్. సరేరా, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. అసలేనోడు ఎక్కడున్నాడు, ఆడి పేరేంటి, ఆడి అడ్రస్ ఎక్కడ చెప్పండి. అన్నయ్య నాకు చాలా భయంగా ఉందన్నయ్య. అనుకోకుండా నేను ఒక హత్య చేశాను అన్నయ్య. ఇన్నాళ్ళు నీ మాట కానీ నాన్న మాట కానీ దేవుని మాట కానీ వినలేదన్నయ్య. ఇన్నాళ్ళు కూడా నాకు ఇష్టమైన బ్రతుకు నేను బ్రతికానన్నా. నా స్నేహితుతో కలిసి చేయలేని పాపాలు తప్పులు ఎన్నో చేశానన్నయ్య. ఆఖరికి నా స్నేహితులే నన్ను మోసం చేశారన్నయ్య. ఈ హత్య చేసేలా కూడా వాళ్ళు నన్ను చాలా ప్రోత్సహించారన్నయ్య. పోలీసు వాళ్ళు నన్ను తరుముతున్నారన్నయ్య. ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు బ్రతకాలని ఉందన్నయ్య. నువ్వే నాకు ఎలాగోలాగా సహాయం చేయ అన్నయ్య. అన్నయ్య, నీ దృష్టికి దేవుని దృష్టికి నేను ఎంతో తప్పు చేశానన్నయ్య. నన్ను క్షమించన్నయ్య. నీ మాట నేను వింటానన్నయ్య. నేను బ్రతుకు కాలం అంతా దేవుని కొరకే బ్రతుకుతానన్నయ్య. నన్ను నమ్మన్నయ్య. నువ్వే నన్ను ఏదో విధంగా కాపాడన్నయ్య. సరే తమ్ముడు, నేను చూసుకుంటాను. నువ్వు లోపలికి వెళ్ళు. ఇప్పుడు నేను చనిపోతే నిత్యరాజ్యమునకు నా తండ్రి యొద్దకు నేను వెళ్తాను. కానీ నా తమ్ముడు చనిపోతే నరకానికి వెళ్ళిపోతాడు. అలా జరగడానికి వీల్లేదు, వీల్లేదు, వీల్లేదు. మన దేవుడు ఏ పాపం మెరుగని మన కొరకు మన పాపాలన్నీ ఆయన మీద వేసుకుని చిత్రహింసలు పడి మన శిక్షకు ప్రతిగా ఆయన శిలువ మరణం పొంది మరలా తిరిగి లేచి తన రాజ్యానికి ఆరోహణమైనాడు. ఏది ఏమైనా పర్లేదు, నా తమ్ముడిని నేను కాపాడుకుంటాను. అన్నయ్య, ఎవరు తలుపు కొడుతున్నారు? నాకు చాలా భయంగా ఉందన్నయ్య. తమ్ముడు, తమ్ముడు కంగారు పడకు తమ్ముడు. నేను చెప్పినట్టు చేయి తమ్ముడు. నా మాటకు ఎదురు చెప్పుకో తమ్ముడు. నేను చెప్పింది చెయ్యి. సరే అన్నయ్య, నువ్వు చెప్పింది నేను చేస్తానన్నయ్య. తమ్ముడు, నా బట్టలు వేసుకో తమ్ముడు. నీ బట్టలు నాకు ఇవ్వు తమ్ముడు. నువ్వు మాట ఇచ్చినట్లుగా నీవు దేవుని కొరకు బ్రతకాలి, అనేక మందికి సాక్షిగా ఉండాలి తమ్ముడు. మన పాస్టర్ గారి యొద్దకు వెళ్ళి చర్చిలో దేవునికి ఇష్టమైన పాత్రగా నువ్వు వాడబడాలి తమ్ముడు. నువ్వు దేవుని కొరకు అనేక మందికి సాక్షిగా ఉండాలి తమ్ముడు. నువ్వు అలా చేస్తానని నువ్వు నాకు మాట ఇవ్వు తమ్ముడు. నీకు మాట ఇస్తున్నాను అన్నయ్య. సాక్షిగా నేను నిలబడతానండి. ఎవడరా ఇక్కడ పీటర్ అంటే? చూస్తుంటే తెలుస్తుందిరా, నీ బట్టలోని అవతారం చూస్తుంటే. పదరా స్టేషన్కి, నీకు ఊరి తప్పదు. సార్, ఈ హత్య చేసింది నేనే సార్. దీనికి పూర్తి బాధ్యత నేనే వహిస్తున్నాను సార్. పెద్ద కుమారుడు నేరం తానే చేశానని కోర్టులో ఒప్పుకోవడం వల్ల కోర్టు పెద్ద కుమారునికి ఉరిశిక్ష విధిస్తుంది. ఆ ఉరిశిక్ష అమలులో నీ చివరి కోరిక ఏమని అడిగినప్పుడు సార్, ఒక్కసారి చివరిగా నా తమ్ముడిని చూడాలని, నా తమ్ముడితో మాట్లాడాలని ఉంది సార్. ప్లీజ్ సార్, దయచేసి నా చివరి కోరిక తీర్చండి సార్. రే బాబు, మీ అన్నికి ఉరిశిక్ష అమలు చేస్తున్నాము. తన చివరి కోరిక నిన్ను చూడాలని, నీతో ఏదో మాట్లాడాలి అనుకుంటున్నాడు. పద. అన్నయ్య, చూడు తమ్ముడు, నువ్వేం బాధపడు. ఏం జరిగినా మన మంచికి. దేవుడు తను నమ్మిన వారిని ఎన్నడూ సిగ్గుపరచనియ్యడు. దేవాతి దేవుడు తను మరణించి మనకు జీవనిచ్చాడు తమ్ముడు. నేను మరణించి నీకు మంచి జీవితాన్ని ఇస్తున్నానని సంతోషంతో మరణిస్తున్నాను. నా కొరకు ఏమీ బాధపడకు. మన అబ్రహం గారి చర్చికి వెళ్ళి అక్కడ యవనస్తుల సహవాసంలో, దేవుని పరిచర్యలో నీవు సాధ్యమైనంత వరకు దేవుని కొరకు బ్రతుకు తమ్ముడు. ఇదే నా చివరి కోరిక. నువ్వు దేవుని కొరకు సాక్షిగా బ్రతకాలి తమ్ముడు. నువ్వు దేవుని కొరకు సాక్షిగా బ్రతకాలి తమ్ముడు. అన్నయ్య, ఎంత పని జరిగిందన్నయ్య. ఏదో విధంగా బెయిల్ మీద బయటకు వస్తావేమో అనుకున్నాను. ఆఖరికి నేరం అంతా నీ మీద వేసుకున్నావు అన్నయ్య. నా శిక్షకు ప్రతిగా నువ్వు ఊరికమ్మం ఎక్కుతున్నావా?
ఇప్పుడు నేను చేసిన తప్పు వలన ఏ బాబు ఇక చాలు పద. అన్నయ్య అన్నయ్య ముందు మా నాన్నని కోల్పోయాను, ఇప్పుడు ఈ నేరానికి మా అన్నయ్యని కూడా కోల్పోతున్నాను. నన్ను క్షమించు యేసయ్యా, యేసయ్యా. ఈ జీవితం నాది కాదు, ఇది నువ్వు నాకు ఇచ్చినదే. నా జీవిత కాలం అంతా నీకే పని చేస్తుంది. నా జీవిత కాలం అంతా అనేక మందికి సువార్తను ప్రకటిస్తాను. నన్ను నమ్ము తండ్రి, నన్ను క్షమించు నాయనా. యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చూశారు కదా, తన తమ్ముడు శిక్షకు ప్రతిగా అన్న తన ప్రాణాన్ని అర్పించాడు. అదే విధంగా 2000 సంవత్సరముల క్రితం ఇదే జరిగింది. మనిషి అన్యాయానికి, అక్రమానికి, అవినీతికి బానిసై శిక్షగా నరకానికి వెళుతున్నప్పుడు మనిషి నాశనం కాకూడదని మన దేవుడే మానవ రూపుడై మన కొరకే ఆయన దిగివచ్చి మరణించి పునరుద్ధానుడయ్యాడు. దేవుడు మనకు జీవం ఇచ్చాడు. దేవుడిచ్చిన జీవితం దేవునికే అర్పిద్దాం, దేవుని కొరకే జీవిద్దాం. ఇదే దేవుని ఆశ.